అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కంది పూత దశలో చీడపీడలు నివారణ, కొబ్బరిని ఆశించి నష్టపరుస్తున్న తెగుళ్లు నివారణ చర్యలు, తేనెటీగల పెంపకంపై ములుగు అటవీ కళాశాల ఆచార్యులు శైలజతో ముఖాముఖి, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్ రబీ కాలాలలో సాగు చేసే దీర్ఘకాలిక అపరాల పంట కంది. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తున్న పంట ప్రస్తుతం పూత కాత దశలో ఉంది. ఈ దశలో కందికి చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా మరూక పురుగు, శనగపచ్చు పురుగు, కాయతొలుచు ఈగ, గొడ్డుమోతు తెగులు, ఎండు తెగులు వంటివి ఆశించి పంటను నష్టపరుస్తాయి. ఈ చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉంటూ సకాలంలో నివారించుకోగలిగితే కంది నుంచి మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంది. ప్రస్తుతం కంది పంటను నష్టపరుస్తున్న చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓం ప్రకాష్. ఈ కంది పంటలో మనకు పూత దశలో వివిధ రకాల చీడపీడలు అనేటివి ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కావున ఈ పూత దశలో మనము ఈ కంది పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క కందిలో అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ప్రధానంగా కందిలో చీడపురుగుల విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క కాయతొలిచే పురుగు, ఈ కాయతొలిచే పురుగునే మనము శనగపచ్చ పురుగు అని కూడా అంటాము. ఈ శనగపచ్చ పురుగు అనేది పంట యొక్క పూమొగ్గలను, అంతేకాకుండా పూతను, కాయలు ఏర్పడిన తర్వాత కాయలను గింజలను తిని మనకు నష్టాన్ని కలగజేస్తుంది. కావున ఈ పురుగును తొలి దశ నుంచే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎప్పుడైతే ఈ పూమొగ్గలు స్టార్ట్ అవుతాయో అప్పుడే ఈ వేప సంబంధిత 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. మొదటగా మన ప్రాంతంలో పురుగు ఉందా లేదా అనేది లింగాకర్షక బుట్టలు పెట్టుకొని చూసుకొని ఆ తర్వాత పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనము రసాయనిక మందులైనటువంటి క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 80 గ్రాములు ఒక ఎకరానికి, లేదా స్పైనోసాడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాయతొలిచే పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. గూడు పురుగు, దీనినే మారక మచ్చల గూడు పురుగు అని కూడా అంటాము. ఇది తొలి దశలో అయితే పూమొగ్గలను తిని నష్టాన్ని కలగజేయడమే కాకుండా ఈ పూమొగ్గలను, ఆకులను గూడుగా చేసుకొని దాని మధ్యలో ఉండి మనకు పూర్తిగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. దీనికోసం కూడా తొలి దశలో అయితే మనకు ఈ యొక్క వేప సంబంధిత 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఈ క్లోరిఫైరిఫాస్ అనే మందును 20% ఈసీ అనే మందును 500 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంత్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు, లేదా స్పైనోసాడ్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మారక మచ్చల గూడు పురుగు నుంచి కంది పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క కాయతొలిచే ఈగ ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క లక్షణాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఈగ వలె ఉంటుంది. ఇది అప్పుడే అభివృద్ధి చెందుతున్న గింజల్లోకి గుడ్లను చొప్పించడం వలన ఈ యొక్క గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు అనేటివి ఆ అభివృద్ధి చెందిన గింజలను తినడం వలన గింజలు అనేటివి అడలిపోవడం మనం గమనించవచ్చు. కావున ఈ యొక్క కాయల అభివృద్ధి చెందుతున్న సమయంలో అసిఫేట్ అనే మందును 300
గ్రాములు ఒక ఎకరానికి, లేదా మోనోక్రోటోఫాస్ అనే మందును 320 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయతొలిచే పురుగు బారి నుంచి కంది పంటను కాపాడుకోవచ్చు. వీటితో పాటు ప్రధానంగా రైతు సోదరులందరూ గుర్తుంచుకోవాల్సింది కొన్ని రకాల తెగుళ్ళు కూడా ఈ యొక్క కంది పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తున్నాయి. అందులో ప్రధానమైన తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ యొక్క గొడ్డుమోతు తెగులు. ఈ గొడ్డుమోతు తెగులు అనేది మనకు కంటికి కనిపించని నల్లుల ద్వారా వ్యాపించడం జరుగుతుంది. ఈ నల్లులు అనేటివి ఈ యొక్క తెగులును కలగజేసే వైరస్ను ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాపింపజేయడం వలన ఈ యొక్క పూ మొగ్గలు అనేటివి కాయలుగా అభివృద్ధి చెందవు. పూ దశలో ఈ పూలు రాలిపోవడం, కాయలు ఏర్పడకపోవడం వంటి లక్షణాలను గొడ్డుమోతు తెగులుగా భావించి దీనికోసము డైకోఫాల్ అనే మందును 1 లీటరు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ గొడ్డుమోతు తెగులు బారి నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కంది పంటలో ఎండు తెగులు అనేది చివరి దశలో ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఎండు తెగులు అనేది ప్రధానంగా మనకు పంట చివరి దశలోనే ఏర్పడుతుంది. కావున ఈ యొక్క తొలి దశలో కనుక ఏ అయితే మొక్క ఎండిపోతుందో దాన్ని పీకివేసి నాశనం చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఎక్కడైతే ఈ తెగులు అభివృద్ధి చెందిందో అక్కడ ఆ చుట్టూ కూడా మనం భూమి తడిచేలా పోచుకున్నట్లయితే ఈ యొక్క ఎండు తెగులు బారి నుంచి మనము పంటను కాపాడుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు సకాలంలో వీటి యొక్క లక్షణాలను గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే ఈ యొక్క కంది పంటలో అధిక దిగుబడులు పొందవచ్చు. కల్పతరువుగా పేరొందిన కొబ్బరి తోటలు కోస్తా జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉన్నాయి. సుమారు 1,00,000 హెక్టార్లకు పైగా సాగు విస్తీర్ణమున్న కొబ్బరి సాగులో దిగుబడులు మాత్రం నామమాత్రంగానే ఉంటున్నాయి. కొబ్బరి తోటల్లో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య చీడపీడలు. ముఖ్యంగా గ్యానోడెర్మా, నల్లమచ్చ, మువ్వుకుళ్ళు వంటి తెగుళ్లు కొబ్బరి చెట్లను పట్టి పీడిస్తున్నాయి. ఈ తెగుళ్ల వల్ల కొబ్బరి చెట్ల జీవితకాలం తరిగిపోతుంది. కొబ్బరి తోటల్లో ఈ తెగుళ్లకు ముందు జాగ్రత్తతో పాటు ఉనికిని గుర్తించిన వెంటనే యాజమాన్య చర్యలు చేపట్టి నివారించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల సహాయ అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీ రాణి. కొబ్బరిలో మనకి ముఖ్యమైన తెగులు చూసుకున్నట్లయితే గ్యానోడర్మా తెగులు, నల్లమచ్చ తెగులు, కాయకుళ్ళు తెగులు, మొవ్వకుళ్ళు తెగులు ఎక్కువగా ఇవి ఆశించి పంటను నష్టపరిచి దిగుబడిని తగ్గింపజేస్తాయి. మొదటిగా మనం గ్యానోడర్మా తెగుళ్ళ గురించి చూసుకున్నట్లయితే సిగ తెగులు లేదంటే ఎర్రలక్క తెగులు అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా మనకి తేలికపాటి నేలల్లో ఎక్కువగా వస్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటగా ఇది బూజు జాతి శిలీంధ్రము నేల నుంచి కొబ్బరి యొక్క వేర్లలోకి చేరి మొదటగా వేరును కుళ్ళింపజేస్తుంది. వేరు మొత్తం 70% కుళ్ళిపోయిన తర్వాత వేరు నుండి కాండంకి చేరి కాండం కణజాలం మొత్తం కుళ్ళిపోతుంది. దీని నుంచి కాండం మీద చారలుగా ఏర్పడి వాటి నుంచి ముదురు గోధుమ రంగు జిగురు లాంటి పదార్థం అనేది వస్తూ ఉంటుంది. తెగులు యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మనము కాండం యొక్క మొదల్లో పుట్టగొడుగులు అనేవి చూస్తూ ఉంటాము. ఇవి గాలి ద్వారా ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి తెగుళ్లను వ్యాపింపజేస్తుంది. ఇంకా ఈ తెగుళ్ళు సోకిన మొక్కల యొక్క ఆకులు అనేవి ఎండిపోయి గోధుమ రంగులోకి మాడి వడిలిపోయి ఉంటుంది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు మొత్తం కూడా రాలిపోయి ఓన్లీ కాండం మాత్రమే ఉంటుంది. వీటి యొక్క యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే తెగులు సోకిన మొక్కలను వేలతో సహా మొత్తం తీసివేయాలి. ఆ తర్వాత మనం గుంతలను బాగా ఎండ తగిలేటట్టు 1 వారం రోజులు ఉంచాలి. ఆ తర్వాత ఆ గుంతలోకి ఎండిన ఆకులు ఇవన్నీ కాల్చి వేయాలి. నాటుకునే ముందు 1 కిలో ట్రైకోడర్మా కల్చర్, 5 కిలోల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువు 1 గుంతకు సరిపడా వేసి ఆ తర్వాత కొత్త మొక్కలు అనేవి నాటుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే మనము ఈ తెగుళ్లను కొంతవరకు నివారించవచ్చు. తర్వాతది నల్లమచ్చ తెగులు. ఇది కూడా బూజు జాతి శిలీంధ్రానికి చెందిన కారకం అన్నమాట. లక్షణాలు చూసుకున్నట్లయితే కాండం యొక్క మొదలు భాగంలో నల్లటి రంగు జిగురు పదార్థం అనేది వస్తూ ఉంటుంది. ఇది ఎండిపోయి ఆ నల్లటి రంగు మచ్చలాగా ఏర్పడుతుంది.
తీవ్రత పెరిగే కొద్దీ ఆ కాండం మొత్తం కూడా నల్ల మచ్చలు, చారలుగా ఏర్పడతాయి. ఆ నల్ల మచ్చలు వెనక ఉన్న కణజాలం మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది. దీనికోసం యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటగా ఆ నల్ల మచ్చలు ఏర్పడిన ఆ బెరడు మొత్తం కత్తితో గానీ, కొడవలితో గానీ మొత్తం చెక్కివేయాలి. చెక్కివేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడేని లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్ లాగా చేసి ఆ కణజాలం మొత్తం తీసివేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని దానికి పూయాలి. లేదనుకుంటే కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ అనేది చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైన తెగుళ్ళు ఏంటంటే మొవ్వకుళ్ళు తెగులు. ఇవి వర్షాకాలంలో ఎక్కువగా మనకి వ్యాప్తి చెందుతుంది. ఈ మొవ్వకుళ్ళు తెగులు సోకిన మొక్కలు ఎక్కువ నర్సరీ దశలో ఉన్న మొక్కల్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. మొదటగా మొవ్వ మరియు ఆ పక్కనున్న ఇతర ఆకులు మొత్తం కూడా కుళ్ళిపోయి పసుపు రంగు, గోధుమ రంగులోకి మారి వడిలిపోయి చనిపోతుంది. తర్వాత ఇతర పరాన్నజీవులంతా కూడా దాన్ని ఆశించడం ద్వారా ఆ మొవ్వ మొత్తం కుళ్ళిపోయి దాని నుండి చెడు వాసన అనేది వస్తుంది. ఆ మొవ్వ భాగాన్ని మనం ఈజీగా ఈజీగా మనం తీసేయొచ్చు. తర్వాత ఆ మొవ్వ నుంచి అంకురంకి మొవ్వకుళ్ళు తెగులు అనేది వ్యాపిస్తుంది. ఒక్కసారి అంకురంకి వ్యాపించిందంటే చెట్టు మొత్తం కూడా చనిపోతుంది. దీనికోసం సమగ్ర యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటగా నీటి పారుదల అనేది చూసుకోవాలి. మురుగునీరు ఏవి నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పొలం మొత్తము ఒకేసారి నీటిని ఇవ్వకుండా బోదెల రూపంలో నీటిని అనేది ఇవ్వాలి. ఆ తర్వాత పొటాష్ ఎరువు సిఫారసు చేసిన మేరకు ఇవ్వాలి. దీని ద్వారా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఆ తర్వాత మనం మొవ్వకుళ్ళు భాగం కుళ్ళిపోయిన భాగం మొత్తం కూడా తీసేసి ఆ పీచు మొత్తం తీసేస్తే అంకురం నుంచి వచ్చే ఆకులు వడిలిపోకుండా గిడసబారకుండా బాగా వస్తాయి. ఆ తర్వాత మొవ్వ భాగం మొత్తం తడిచేలాగా ట్రైకోడర్మా విరిడే కల్చర్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే జీవ నియంత్రణ ఎరువులు ట్రైకోడర్మాతో పాటు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ఇది కూడా 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి వేసుకోవాలి. ఈ విధంగా మనం పాటించినట్లయితే కొబ్బరిలో ఆశించే తెగుళ్లను సమగ్ర యాజమాన్య పద్ధతులతో నివారించుకోవచ్చు. తేనెటీగలను రైతు నేస్తాలు అంటారు. ఇవి ప్రత్యక్షంగా తీయని తేనెను ప్రసాదించడమే కాదు, పరోక్షంగా పరపరాగ సంపర్కానికి తోడ్పడి పంట దిగుబడిని పెంచుతాయి. తేనెటీగలు తేనెనే కాదు, మైనం, ప్రపోలిన్, పుప్పొడి, విషం, రాయల్ జెల్లీ వంటి ఉప ఉత్పత్తులని అందిస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతం ప్రతి పదార్థం కల్తీ అవుతున్న తరుణంలో తేనెలో కూడా కల్తీ జరుగుతోంది. అలా కాకుండా నాణ్యమైన తేనె ఉత్పత్తులతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై పరిశోధనలు జరుపుతోంది సిద్దిపేట జిల్లా గద్వేల్ పరిధిలోని ములుగు అటవీ కళాశాల. తేనెటీగల పెంపకంపై ప్రత్యేక కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులతో పాటు రైతులు, ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నామంటున్న ఐబీడీసీ ఇన్ఛార్జ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ కళాశాల ఆధ్వర్యంలో ఈ తేనెటీగల పెంపకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా తేనెటీగల సంబంధించినటువంటి పూర్తి వివరాలను రైతులతో పాటు విద్యార్థులకు కూడా అందిస్తూ ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలను ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి ఈ తేనెటీగల పెంపకం ఏంటి, దీనిని రైతులకి ఏ విధంగా అందిస్తున్నారు, అలాగే విద్యార్థులకి ఏ విధంగా దీని గురించి అందిస్తూ ఉన్నారు సమాచారం? ఇది తేనెటీగల పెంపకం శాస్త్రీయ పద్ధతిలో మేము ఒక ప్రాజెక్ట్ రాయటం జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ నేషనల్ బీ బోర్డ్ నుంచి వచ్చింది మాకు. దాంట్లో భాగంగా మేము ఇంటిగ్రేటెడ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాము ఇక్కడ 2023లో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ములుగులో. దాంట్లో మెయిన్ యాక్టివిటీస్ ఏంటి అంటే తేనెటీగల పెంపకం యొక్క ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత, దాన్ని ఎందుకు మనం కన్జర్వ్ చేయాలి. చాలామందికి తెలియని సంగతి ఏంటంటే తేనెటీగలు అనగానే హనీ ఒక్కటే అనుకుంటారు,
కానీ మేము మేజర్గా దీన్ని ప్రమోట్ చేయడానికి, దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కారణం యాజ్ అ పాలినేటర్, అంటే పరపరాగ సంపర్కం చేయడానికి మనకు పప్పు దినుసుల్లో కానీ, నూనె గింజల్లో కానీ, ఆర్చర్డ్స్ ఏదైనా ఫ్రూట్స్లో కానీ, లేకపోతే కూరగాయలు, తీగజాతి కూరగాయల్లో కానీ ఎక్కువ దిగుబడి, నాణ్యతతో కూడిన దిగుబడి ఎక్కువగా రావాలి అనుకుంటే మనకి పాలినేటర్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. పాలినేటర్స్ ఉండాలి అంటే క్రాప్స్లో ఫ్లవరింగ్ టైంలో పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయకూడదు. స్ప్రే చేస్తే అవి చనిపోతాయి. ఫ్లవరింగ్ టైంలో కూడా స్ప్రేయింగ్ చేయడం వల్ల తెలియకుండానే ఆ పాలినేటర్స్ని చంపేస్తున్నారు. ఇయర్కి 30% నెంబర్ డిక్లైన్ అవుతుంది. ఇలాగే అంతరించుకుంటూ పోయిందనుకోండి, 4 years తర్వాత మన హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు భూమి మీద బతకరు. వరల్డ్ వైడ్గా, మన తెలంగాణనే కాదు, మన ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా అవేర్నెస్ ఉందండి. కన్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం హనీ బీస్ని ఎలా చేయాలంటే దానికి న్యాచురల్ హ్యాబిటాట్ ఇవ్వాలి. ఎలాంటి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్ అలాంటివి ఏమి చల్లకుండా అట్లీస్ట్ ఫ్లవరింగ్ పీరియడ్లో మనకి అది చేసే మేలు ఏంటంటే పంటల దిగుబడిని, నాణ్యతతో కూడిన దిగుబడిని పెంచుతూ ఉంటుంది. ఎంత పెరుగుతుంది అంటే 20 నుంచి 80% పెరుగుతుంది పప్పు దినుసుల్లో. ఇంకా ఆయిల్ సీడ్స్ కూడా, సన్ఫ్లవర్, సాఫ్లవర్, సెసామమ్, మస్టర్డ్, వీటన్నిటిలో కూడా. మస్టర్డ్లో మనకి ఈల్డ్ ఎక్కువగా రావడం కోసము పాలినేషన్ సపోర్ట్ కూడా ఇస్తారు అడిషనల్గా. అంటే సీడ్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. లైక్ హనీ, వ్యాక్స్, మైనం వస్తుంది మనకి. మైనంతో మనం క్యాండిల్స్ చేసుకోవచ్చు. ఇంకా పుప్పొడిని కూడా మనము ఈ పప్పు దినుసులు అవన్నీ తినటం వల్ల ఎలా అయితే మనకి ప్రోటీన్ వస్తుందో దానికి ప్రోటీన్ సప్లిమెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. మనం 1 స్పూన్ డైలీ తీసుకుంటే మనకి ఈ అన్ని హనీ బీ ప్రోడక్ట్స్ సెల్ రీజువనేషన్ కెపాసిటీ బాగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కరోనా చాలామందికి రాలేదండి. ఎవరైతే బీ కీపింగ్ చేస్తున్నారో వాళ్ళకి కరోనా రాలేదు. సో దీనికి కూడా మెడిసిన్ లాగా కూడా ఇప్పుడు ట్రయల్స్ అవుతున్నాయి. రాయల్ జెల్లీ కూడా ఇంకొక ప్రోడక్ట్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది దీంట్లో. ఇండియన్ కండిషన్స్లో పెస్టిసైడ్ కంటామినేటెడ్, పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్న ఫుడ్ తినటం వల్ల చాలామంది పిల్లలు పుట్టకపోవడము, క్యాన్సర్స్ రావడం అలా ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే కూడా మనకి ఫర్టిలిటీ స్టేటస్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ రాయల్ జెల్లీ కన్సంప్షన్ అనేది, బోత్ మెన్ అండ్ ఉమెన్. వినమ్ కూడా ఒక మంచి కాస్ట్లీ ప్రోడక్ట్ అండి ఫ్రమ్ ది బీ కీపింగ్. సో 1 kg వినమ్ వచ్చేసి 1 crore ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. చాలామందికి ఓన్లీ హనీ ఒక్కటే అనుకుంటారు. ఇవే కాకుండా మనం వాల్యూ అడిషన్ చేస్తే ఇంకా డబల్, ఇవన్నీ అడిషనల్ ఇన్కమ్. చాలామంది కరోనా వచ్చిన తర్వాత అంటే ఆయుర్వేదంలో ఉంది కాబట్టి హనీ తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అని షుగర్కి సబ్స్టిట్యూట్ లాగా హనీ తింటున్నారు. డిమాండ్ ఎక్కువైపోయేసరికి అడల్ట్రేషన్ చేస్తున్నారు, అంటే కల్తీ చేస్తున్నారు. దీంట్లో 2 రకాలుగా కల్తీలు ఉంటుంది. యాక్చువల్గా హనీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నెక్టార్ సక్ చేసుకుని దాన్ని స్టమక్లో స్టోర్ చేసుకుని ఆ బీ హైవ్లో స్టోర్ చేస్తుంది. కానీ మన వాళ్ళు కొంతమంది బీ కీపర్స్ షుగర్ ఫీడింగ్ ఇస్తున్నారు. షుగర్ ఫీడింగ్ అంటే 1 kg షుగర్ని 1 liter వాటర్లో డిజాల్వ్ చేసేసి హనీ బీ హైవ్ బాక్స్లోనే పెట్టేస్తారు. అదే తాగేసి అదే స్టోర్ చేస్తుంది. దాంట్లోంచి మనకి అడిషనల్గా షుగర్ సిరప్తో అడిషనల్గా వచ్చేది ఏంటంటే ఒక ఎంజైమే. ఇది 1 type ఆఫ్ అడల్ట్రేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ అడల్ట్రేషన్. ఇంకొక అడల్ట్రేషన్ బీ కీపర్స్ చాలా జెన్యూన్గా ప్రొడ్యూస్ చేస్తారు. మార్కెటింగ్ పర్సన్స్కి ఎవరికైతే సేల్ చేస్తారో అతనికి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో సిరప్స్, ఆర్టిఫిషియల్ సిరప్స్ యాడ్ చేస్తారు. కానీ మీకు క్లారిటీగా ఏంటిది అడల్ట్రెంట్ యాడ్ చేశారని తెలియాలంటే ఎన్ఎంఆర్ టెస్ట్ చేయాలి. ఎన్ఎంఆర్ టెస్ట్ ఏమో 20,000. 1000 రూపాయలు పెట్టి హనీ బాటిల్ కొనుక్కుని ఎవరు 20,000 పెట్టి హనీ టెస్టింగ్ చెయ్యరనే ధైర్యంతో అడల్ట్రేషన్ చాలా ఈజీగా చేసేస్తున్నారు. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ మీకు అందజేస్తుందండి. మీరు పిఎంఈజీపీ, కేవీఐసి నుంచి కూడా ఒక మ్యాక్సిమం 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దాంట్లో సబ్సిడీ ఉంటుంది. 35% ఉమెన్కి, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది అవైల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి లార్జ్ స్కేల్లో చేయాలి అనుకుంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేసి ఇంకో స్కీమ్ ఉందండి. 2 కోట్ల వరకు మీకు లోన్ శాంక్షన్ చేస్తారు వితౌట్ కొలేటరల్స్. లోన్స్ అవన్నీ ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనే డౌట్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము డిపిఆర్స్ అవన్నీ రాయడానికి హెల్ప్ చేస్తాము. సో దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేడం, ఇక్కడ మీరందరూ చెప్పినట్టు ఈ తేనె ఏదైతే ఉందో కల్తీ అవుతూ ఉంది. అటు మార్కెట్లో అవుతుంది, అలాగే రోడ్ల వెంట కూడా కొంత హనీ తేనెటీగల ద్వారా వచ్చిందని మాత్రమే చెబుతూ ఉన్నారు. కానీ ఒక సాధారణంగా ఒక రైతు కావచ్చు, ఒక వినియోగదారుడు బయట కొనుగోలు చేసుకోవాల్సిన సందర్భంలో దాన్ని ఒరిజినలా కాదని ఎలా గుర్తించవచ్చు? సాధారణంగా టెస్టుల ద్వారా కాకుండా ఏమన్నా ఉంటుందా? అవన్నీ ఉన్నాయండి. అవన్నీ మిత్స్ అండి, సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేదు.
అంటే ఫ్లేమ్ టెస్ట్ అని, వాటర్ డ్రాప్లెట్ టెస్ట్ అని చాలా టెస్ట్లు యూట్యూబ్లో వాటిల్లో చాలామంది చెప్తున్నారు. అవన్నీ సైంటిఫిక్గా ఎవరూ ప్రూవ్ చేయలేదు. సో మీరు కావాలంటే మీరు శాంపుల్స్ని మా టెస్టింగ్ ల్యాబొరేటరీకి తీసుకురావచ్చు. మా దగ్గర మినీ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంది. మేము టెస్ట్ చేసి మీకు చెప్తాము అది అడల్ట్రేటెడా ప్యూరా అనేది. ఒకవేళ అడల్ట్రేటెడ్ అని మీకు రిపోర్ట్ వస్తే ఏ అడల్ట్రెంట్ యాడ్ చేశారు అనేది కావాలంటే మాత్రం NMR టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి కళాశాలలో విద్యార్థులు రావడానికి ప్రాసెస్ ఏంటి? అదేవిధంగా ఇక్కడ మీకు కొంతమంది రైతులు కూడా ఉచితంగా దీనిపైన తేనెటీగల పెంపకం శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి వాళ్ళని శిక్షణగా ఇవ్వడానికి అర్హులుగా పరిగణిస్తారు? విద్యార్థుల ప్రాసెస్ ఏంటి? ఇక్కడ BSc హానర్స్ ఫారెస్ట్రీకి ఎంట్రన్స్ వచ్చేసి EPSET రాయాలి ఎగ్జామ్. తెలంగాణ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఎగ్జామ్. వేరే స్టేట్ వాళ్ళు కూడా మన స్టేట్ ఎగ్జామ్ రాయాల్సిందే రావాలి అనుకుంటే. మనది రోస్టర్ అన్ని ప్రొఫెషనల్ యూనివర్సిటీస్లో ఎలా ఫాలో అవుతున్నారో మనం కూడా రోస్టర్ ఫాలో అవుతాము. బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రోస్టర్ మేము సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది. 50 నార్మల్ రోస్టర్ ప్రకారం చేస్తాము. 5 వచ్చేసి EWS కింద ఇస్తాము. 10 వచ్చేసి పేమెంట్ సీట్స్. పేమెంట్ ఒక 10 lakhs ముందు మేనేజ్మెంట్ కోటా కింద పే చేయాల్సి వస్తుంది. ఎవ్రీ సెమిస్టర్ అరౌండ్ 50,000 ఉంటుంది. ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇక్కడ 4 years 8 semesters ఇక్కడే కంప్లీట్గా ఉండాల్సి ఉంటుంది. నెలకు ఒక మెస్ బిల్ వచ్చేసి 3,000 చేంజ్ వస్తుంది మీకు. ఇక్కడ మేము స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఇస్తామన్నమాట. అంటే యాజ్ పర్ ICR 6th Dean కమిటీ ప్రకారము కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ కోసము ఎదురు చూడకుండా, ఎవరిని అడగకుండా, గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా మేము స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ ఇస్తామన్నమాట. అంటే ఫారెస్ట్రీ బేస్డ్ బిజినెస్ అంటే టింబర్ కానీ, NTFP కానీ, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కానీ, వాల్యూ ఎడిషన్ ఏదైనా కానీ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫార్మర్స్ అండి, ఉమెన్, రూరల్ యూత్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, FPOs ఎవరున్నా కానీ, ఎంటర్ప్రెన్యూర్స్, ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ అడిషనల్ బిజినెస్ వాళ్ళు కూడా రావచ్చు. మినిమం 18 years ఉండాలి. తెలంగాణలో ఆర్గనైజ్ చేసే ఫ్రీ ట్రైనింగ్స్కి మేము న్యూస్లో పేపర్ యాడ్ ఇస్తామండి. అది మీరు చూసి మీరు ఎన్రోల్ చేసుకోవాలి. స్లాట్స్ ఓన్లీ 25 ఉంటుంది పర్ బ్యాచ్. ఇక్కడ అకామిడేషన్ ఇస్తాము. టు అండ్ ఫ్రో ఛార్జెస్, బస్ ఛార్జెస్ ఇస్తాము విత్ ఇన్ తెలంగాణ. అండ్ మీకు అకామిడేషన్, ఫుడ్ అంతా ఇస్తాము. 7 days ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చి కూడా పంపిస్తాము. అదే బయట వాళ్ళైతే వాళ్ళకి నామినల్ ఛార్జెస్ ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళకి మాత్రం ఫ్రీగా చెప్తున్నాము. తేనెటీగల పెంపకం అనేది దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ములుగులో ఉన్నటువంటి అటవీ కళాశాలలో ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులతో పాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తూ ఈ తేనెటీగల పెంపకాన్ని ఎక్కువగా పెంచే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఆహ్వానితులని చెప్పేసి శైలజ గారు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్తో రామకృష్ణ, ETV న్యూస్, సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల నుంచి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పశుపోషణ చేపట్టే రైతులకు గ్రాసాల కొరత రాకుండా గడ్డి విత్తనాలను రాయితీపై అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. జిల్లాకు సంబంధించి 94,000 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు రైతులకు 75% రాయితీపై అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ప్రతి పాడి రైతుకు 20 kgల విత్తనాలు రాయితీపై ఇవ్వటం జరుగుతుందన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు తమ గ్రామాల్లో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోని పశువైద్య సహాయకులను గాని, మండల పరిధిలోని పశువైద్య అధికారులను గాని సంప్రదించాలన్నారు. నెల్లూరు జిల్లా 25-26 సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా 94 మెట్రిక్ టన్నులు ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ ఫాడర్ సీడ్ మేలు రకమైన గడ్డి విత్తనాలు జిల్లాకి వచ్చి ఉన్నాయి. ఈ గడ్డి విత్తనాలు అన్ని ఇన్స్టిట్యూషన్లో, అన్ని రైతు సేవా కేంద్రాల్లో పెట్టడం జరిగింది. ఈ గడ్డి విత్తనాల్లో మేలు రకమైన గడ్డి విత్తనాలు అనగా మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, అలసందలు రావటం జరిగింది. అవి 5 kgలు, 3 kgలు ప్రజెంటేషన్లో సప్లై చేస్తారు. ఒక్కొక్క రైతుకి 1 ఎకరానికి 20 kgల చొప్పున 75% రాయితీతో 25% లబ్ధిదారుని వాటా చెల్లించి రైతు సోదరులందరూ ఈ గడ్డి విత్తనాలని తీసుకొని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాను. ఈ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ గడ్డిగిన మనం అందరం పెంచుకుంటే తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది, గడ్డి స్కేర్సిటీ కూడా తగ్గుతుంది. గడ్డి విత్తనాలు కావాలంటే పశు వైద్యాధికారులు ఉంటారు, ఏరియా అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు, అలాగే ప్రతి రైతు సేవా కేంద్రంలో పశు వైద్య సహాయకులు ఉంటారు. వాళ్ళని మీరు సంప్రదించి ఇంప్రూవ్డ్ వెరైటీ ఫాడర్ డెవలప్మెంట్ యాక్టివిటీ టేకప్ చేసుకొని మీరందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాను.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.